రాజకీయాల్లో గల్లా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది ఈ కుటుంబం. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చినా తమకు ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. అయితే రాష్ట్ర విభజనతో అనూహ్యకర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళింది ఆ కుటుంబం. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి అవకాశాలు ఇచ్చారు. కానీ ఆ కుటుంబం రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి శాపంగా మారాయి. ప్రస్తుతం పవర్ పాలిటిక్స్ కు ఆ కుటుంబం దూరంగా ఉంది. కానీ నాయకత్వం ఇప్పటికీ ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. మూడోసారి పోటీ చేసి ఉంటే ఆ కుటుంబానికి చెందిన జయదేవ్ గెలిచేవారు, కేంద్ర మంత్రివర్గంలో అడుగెట్టేవారు. కానీ అనూహ్యకర పరిస్థితుల్లో క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు గల్లా జయదేవ్. జయదేవ్ సేవలను మరోలా వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్ ఆయనకి ఇస్తారని అంతటా ప్రచారం జరిగింది. కానీ అటువంటిది ఏమీ లేకుండా పోయింది. అయితే గల్లా జయదేవ్ కు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయనకు కేంద్ర పెద్దలతో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే పెద్దల సభకు పంపించి ఆయన్ని గౌరవిస్తారని కూడా టాక్ నడుస్తుంది. లేకుంటే కేబినెట్ తో సమానమైన ర్యాంకుతో కూడిన పదవి మరికొద్ది రోజులు దక్కనుందని కూడా మనకు వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. సో మరి ఏం జరుగుతుందో చూడాలి గల్లా జయదేవ్ విషయం నుంచి. సో గల్లా కుటుంబం విషయం వస్తే ఒకసారి తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు అరుణ్ కుమారి, గల్లా జయదేవ్ వాళ్ళ మమ్మీ. సో ఈమె గల్లా రామచంద్రరావు భార్య. పారిశ్రామికవేత్తగా రామచంద్రరావు ఉండడంతో ఆయన భార్య అరుణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా పదవీ బాధలు కూడా చేపట్టారు. 1989లో తొలిసారిగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు ఆవిడ. సో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రి కూడా బాధ్యతలు చేపట్టారు ఆవిడ. సో రాష్ట్ర విభజనతో గల్లా కుటుంబం తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేసింది. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేశారు గల్లా అరుణ్ కుమారి. అదే సమయంలో అరుణ్ కుమారి కుమారుడు జయదేవ్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అరుణ్ కుమారికి ఓటమి ఎదురైంది. కానీ గుంటూరు నుంచి మాత్రం జయదేవ్ అత్యధిక భారీ మెజారిటీతో గెలిచారు. నాడు గల్లా అరుణ్ కుమారి గెలిచి ఉంటే కేబినెట్ మంత్రి అయి ఉండేవారు. అయితే 2014 నుంచి 2019 మధ్య ఎంపీగా లోక్సభలో తన వాయిస్ బలంగా వినిపించారు గల్లా జయదేవ్. 2019లో జగన్ ప్రభంజనంలో కూడా ఆయన తట్టుకోగలిగారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండోసారి గెలిచి సత్తా చాటారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలు గుడ్ బై చెప్పేశారు గల్లా జయదేవ్. పారిశ్రామికవేత్తగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయానికి వచ్చారట. అప్పుడు చెప్పారు ఆయన. అయినా సరే తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకరిస్తూ వచ్చారు ఆయన. గల్లా జయదేవ్ స్థానంలో టీడీపీ టికెట్ పొందిన మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలిచారు. కేబినెట్ సహాయ మంత్రి కూడా ఆ పదవిని కూడా తీసుకున్నారు. అయితే గల్లా జయదేవ్ పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా హ్యాట్రిక్ ఎంపీ అయి ఉండేవారు. ఆయనకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కేది. అయితే దురదృష్టవశాత్తు జయదేవ్ ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి సెంట్రల్ లో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇలాంటి ఒక పెద్ద మనిషి సెంట్రల్ లో ఉంటే ఏపీకి కావాల్సిన నిధుల విషయంలో కానీ ఇంకా మరేమైనా సహకారం విషయంలో కొంచెం అండదండగా ఆయన తోడ్పాటు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. గల్లా జయదేవ్ పెద్ద సభకు వెళ్ళడం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.